హలో మామ, అందరూ ఎప్పుడెప్పుడు అని హిట్ చేస్తున్న ఏఎల్పి బుక్స్ వీడియో. ఆల్రెడీ నేను రైల్వే ప్రిపరేషన్ కోసం ఏ బుక్స్ యూజ్ అవుతాయి అని చెప్పి 2-3 వీడియోలు చేశాను అనమాట. సో అవి కాకుండా ఏఎల్పికి ఇంకొన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఇంక్లూడ్ చేసి ఏఎల్పి కోసమే ఏ బుక్స్ కావాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. టక్క 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 చెప్తాను. మీరు నోట్ చేసుకుంటారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేదా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుండి నేను సెర్చ్ చేసి ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేదా ఇక్కడ కొన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. నా నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ప్రిపరేషన్ ప్రకారం నాకు ఏ బుక్స్ బెటర్ అనిపిస్తుందో నేను అది చెప్తాను. సో ఇవి కాకుండా ఇంకే బుక్స్ మీకు యూజ్ అవుతాయి అనుకున్నా సరే పర్వాలేదు, తీసుకోండి. ఎందుకంటే ఒక్క బుక్ తో జాబ్ రాదు. నేను ఒక బుక్ చదివేసి జాబ్ కొట్టినాను కాదు. నీకు సోర్సెస్ ఎక్కడి నుండి అయినా తెచ్చుకోవచ్చు. ఈ బుక్స్ కాకుండా నువ్వు వేరే బుక్స్ చదివితే నీకు జాబ్ రాదా అంటే అలా ఏం ఉండదు అనమాట. ఏ బుక్స్ చదివినా ఒకటే. సో మీరు నా వీడియో ఎందుకు చూస్తున్నారు అంటే, నేనేం చదివానో తెలుసుకోవడానికి, లేదా నా సజెషన్స్ ఏంటో తెలుసుకోవడానికి కదా. సో అందుకే చేశాను. డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి. కోర్స్ అయితే మీకు తెలుసు, మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంటది మనో 10 అని ఎంటర్ చేస్తే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏఎల్పి సిబిటి 1 కి ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నమాట. వీటికి ఏ బుక్స్ కావాలి? మొన్న ఎగ్జామ్ కి వెళ్ళిన వాళ్ళందరూ షాక్ కొట్టింది. ఎందుకంటే జనరల్ సైన్స్ ఇవ్వాల్సిన ఒకటి దగ్గర కూడా ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇచ్చాడు. మొన్న జరిగిన ఎగ్జామ్ లో మాత్రం వెయిటేజ్ ఇటు అటు అయిపోయింది. అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు, జనరల్ సైన్స్ అసలు ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ అసలు ఇచ్చాడు లేదో కూడా తెలియదు అని అన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్ చావాలి, ప్రతి బిట్ ఇంపార్టెంటే. సో ఈ ఆప్టిట్యూడ్, రీజనింగ్ కి నేను ఆల్రెడీ చెప్పాను. నీకు బేసిక్ లెవెల్ నుండి హయ్యర్ లెవెల్ కావాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ చాలా బాగుంటది. లేదు మీరు బిగినర్ అనుకుంటే ఓస్వాల్ నుండి ఆప్టిట్యూడ్ బుక్ ఉంటది. ఓస్వాల్ బుక్ లో ఎలా ఉంటాయి అంటే, బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్ అన్నట్టు క్వశ్చన్స్ సపరేట్ చేస్తారనమాట. సో అందుకు కొంచెం బెటర్ గా ఉంటది, అండ్ అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీ. సో అది మా బిగినర్స్ కి అయితే ఓస్వాల్ బెటర్, లేదా ఎక్స్పర్ట్ మీరు ఆల్రెడీ ఉన్నారు కాంపిటేటివ్ లో చాలా రోజుల నుండి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది ఆర్ఎస్ అగర్వాల్ ఎంత బెస్ట్ అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో మనకు ఉన్నాయి కదా ఈ గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్. సో ఇలాంటి లెవెల్ 1, లెవెల్ 2 ఎగ్జామ్స్ కి ఏంటి అంటే మనకి స్టేట్ బుక్స్ సరిపోతాయి అనమాట. జనరల్ సైన్స్ కంటే 9th, 10th సైన్స్ చాలు. అదే నువ్వు ఎన్సీఆర్టీ అయితే ఇంకా బెటర్. సో అవి సరిపోతాయి అనమాట. దీనికి సపరేట్ గా బుక్స్ కొనుక్కొని చదవాల్సినంత పని ఉండదు. కానీ నువ్వు ఎన్టీపీసీ లేదా సిజిఎల్ ఆ లెవెల్ ప్రిపేర్ అవుతున్నావు, లేదా గ్రూప్స్, సో కానిస్టేబుల్, సో ఈ లెవెల్ కి నీకు ఈ స్టేట్ బుక్స్ అనేవి అంత యూజ్ అవ్వవు అనమాట. సో అప్పుడు నువ్వు సపరేట్ గా కొంచెం ఆధార్స్ రెడీ చేసి ఉన్నవి నువ్వు తీసుకుంటే చాలా బెటర్. సో ప్రెసెంట్ ఈ జాబ్స్ కి అయితే నీకు స్టేట్ బుక్స్ సరిపోతే, ఎన్సీఆర్టీ బుక్స్ సరిపోతే 9th, 10th చాలా బెటర్. లింక్ ఇస్తాను, చూసాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఎప్పుడు ఇండోలాగసే ఫాలో అవుతాను, లేదా మంత్లీ కరెంట్ అఫైర్స్ కోసం నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. లేదు అంటే నీకు ఎవడైనా సరే 6 months కరెంట్ అఫైర్స్, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి రివిజన్ లో చేస్తారనమాట. సో అలాంటివి కూడా చదువు, చాలా యూజ్ అవుతాయి. ఎగ్జామ్ కి దగ్గరలో అవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట, ఇప్పుడు కాకుండా. సో నువ్వు డైలీ ప్రిపేర్ అవుతున్న వాడివి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ కి న్యూస్ పేపర్స్ అంత అవసరం లేదు అనుకుంటే డైలీ ఇండోలాగస్ లో పెడతాడు, అది చాలా బాగుంటది. మంత్లీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. అండ్ నెక్స్ట్ సిబిటి 2 ఆప్టిట్యూడ్, రీజనింగ్ సేమ్ ఉంటది, ఆల్రెడీ చెప్పాను కాబట్టి తీసేద్దాం. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి నేను చెప్పేది ఏంటంటే, దిశ పబ్లికేషన్స్ అని ఉంటది, హ్యాండ్ బుక్ అని ఉంటది. దిశ పబ్లికేషన్స్ చాలా బాగుంటది. సో దిశ పబ్లికేషన్స్ బాగుంటది, యూత్ కాంపిటీషన్ కూడా బాగుంటది. సో ఈ రెండు ట్రై చేయండి. ఈ రెండు కాకుండా ఇంకేమైనా కావాలి అంటే, నేను రీసెంట్ గా ఏఎల్పి సిబిటి 2 ప్రిపరేషన్ వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పాను, గన్ షాట్ వీడియోస్ చూడండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి. అంటే సపోజ్ నువ్వు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చేసావంటే దాని మీద ఒక 3-4 hours, 5-6 hours క్లాస్ చెప్తారనమాట. సో అలాంటివి చూడండి. టాపిక్ వైజ్ చూసుకుంటే నీకు నాలెడ్జ్, కాన్సెప్ట్ అన్నమాట. నీకు చాలా హెల్ప్ అవుతాయి అవి. సో అండ్ మెయిన్ ట్రేడ్ అన్నమాట. సో హానెస్ట్ ఒక మాట చెప్తాను, నేను మెకానికల్ బ్రాంచ్, హీట్ ఇంజిన్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఇవి ఎక్కువ ప్లేలిస్ట్ లో ఉంటాయి అనమాట. యూట్యూబ్ లో నీకు ఎక్కడ చూసినా దొరికేస్తాయి. కానీ మిగతావి చిన్న ఉంటాయి. నాకు ఒక అబ్బాయి చాలా వీడియోస్ నుండి అడుగుతున్నాడు ఉంటాం, అన్న మోటార్ మెకానిక్ చెప్పు అనేసి, లేదా ట్రాక్టర్ మెకానిక్ అంటారు, ఏటేటో అంటారు. సో అవి ఎక్కడ దొరకవు అనమాట. సో అలాంటివి ఏం చేయాలి అంటే, బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, మనం ఐటీఐ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆఫ్లైన్ లో బుక్స్ కొంటారు. సో ఐటీఐ ఆఫ్లైన్ లో బల్బీర్ సింగ్ అని ఉంటది, అది తీసుకోండి. హీట్ ఇంజిన్ కి నేను అది చూసాను, చాలా బాగుంటది. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నా దగ్గర మెటీరియల్ ఉందని చెప్పాను కదా, అది ఐటీఐ బల్బీర్ సింగ్ ఆథర్. అది ఆన్లైన్ లో అసలు దొరకట్లేదు అనమాట. సో ఆఫ్లైన్ లో మీకు
దొరికితే తీసుకోండి. లేదా ఐటీఐ వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ కొంటున్నారు, ఇప్పుడు వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే పోలీస్ బ్యారక్స్ దగ్గర ఇక్కడ అక్కడ దొరికేస్తాయి. సో ట్రై చేయండి. సో ఐటీఐ బుక్స్ మీరేం చేస్తారంటే, యూత్ కాంపిటీషన్ వాడు కొన్ని బుక్స్ చేశాడు, యూత్ కాంపిటీషన్ టైమ్స్ కొన్ని బుక్స్ ఉంటాయి, అవి చూడండి. అవి కాకుండా మీరు చూడాలి అంటే ఆఫ్లైన్ లో బల్బీర్ సింగ్ బుక్స్. సో ఈ బల్బీర్ సింగ్ మీకు దొరకలేదు అనుకుంటే మీరు ఇంకా యూట్యూబ్ లోనే సెర్చ్ చేసుకోవాలన్నమాట. టాపిక్ నేమ్ అంటే మోటార్ మెకానిక్ అని కొట్టి ఏఎల్పి అని కొడితే ఎవడో ఒకటి చేస్తాడు. ఆ తెలుగులో చేస్తారా లేదా అనేది డౌట్ అన్నమాట. సో వేరే లాంగ్వేజెస్ కి అడ్జస్ట్ అయ్యి ఆ క్వశ్చన్స్ అవి నోట్ చేసుకోవడం అలా చేసుకోవాలి. ఇవేమి కాదంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. రీసెంట్ గా మనం టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ లో నేను ట్రేడ్ బట్టి నాకు ఏమైనా ప్లేలిస్టులు కనిపిస్తే ఆ ప్లేలిస్టులు అనేవి పెట్టేస్తాను అనమాట. మీకు కావాల్సిన వాళ్ళు అది సేవ్ చేసుకోండి. సో కమెంట్స్ చేసే వాళ్ళందరూ వేరే వేరే ట్రేడ్ వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నారు, మీరు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నారు, సో మీరు అందరూ కలిపి కమెంట్ చేశారు అనుకోండి, తెలియలేని వాళ్ళకి కూడా తెలుస్తుంది, చాలా యూజ్ అవుతుంది. కమెంట్ అయితే చేయండి. సి నేను మీలాంటి ఒక స్టూడెంట్ నే, నేనేం ప్రొఫెషన్ కాదు, ఈ బుక్స్ అన్ని నేను రాశానని కాదు. సో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీకు ఇంకా కొంచెం తెలుస్తుంది. సో నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటే అందరికీ తెలుస్తుంది అనమాట. సో మీరు కమెంట్ చేయండి అన్ని బుక్స్, లేదా ప్లేలిస్ట్ లింక్స్ పెట్టండి. అవి బెటర్ ఏమైనా అనిపిస్తే నేను కూడా పిన్ చేస్తాను ఆ కమెంట్స్, సో అందరికి కనిపించేలాగా. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే, మీరు బుక్స్ ఒకటి చదివేస్తాను అంటే ఎప్పటికీ అవ్వదు. మాక్ టెస్ట్లు కూడా రాసుకోండి, పేపర్ అనాలిసిస్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ తప్పులు మీరు సరిదిద్దుకుంటే మీ మార్క్స్ పెరిగితే, స్కోర్ పెరుగుతుంది, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. సో తెలుగు మీడియం బుక్స్ అడుగుతారు, నాకు అర్థమైంది. నేను తెలుగు బుక్స్ చదవలేదు, తెలుగు బుక్స్ అంత బేస్ దొరకట్లేదు కూడా. సో నేను నా ఫ్రెండ్స్ ని అడిగాను, కొన్ని బుక్స్ సెట్ అయ్యాయి, కొన్ని బుక్స్ ఇంకా సెట్ అవ్వలేదు. సెట్ అవ్వగానే వీడియో చేస్తాను, ఆ వీడియో రాగానే మీకు పెడతాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తాను, లేదా వాట్సాప్ ఛానల్ లో ఇన్ఫార్మ్ చేస్తాను. సో జాయిన్ అయ్యి ఉండండి, చాలా ఉపయోగపడుతుంది. అంతే ఈ వీడియోకి. ఛానల్ ఏం గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకో. ఓ సైనింగ్ ఆఫ్.